నేను తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండే బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను. ఇది తెలుగుదేశం పార్టీకి ఆల్రెడీ పంపించడం జరిగింది. పత్రికాముఖంగా ఈరోజు తెలియజేస్తున్నాను. గడిచిన 45 రోజుల నుంచి మొట్టమొదటిసారిగా ప్రెస్ సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ నిరంకుశ విధానాలు ఒక్క నియోజకవర్గంలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 40-50 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి సంవత్సరాల తరబడి పనిచేసిన వ్యక్తులను విస్మరించి బయట పార్టీల నుంచి ఈ పార్టీకి తీసుకొని టికెట్లు ఇవ్వడం, ముఖ్యంగా డబ్బులు చేతులు మారినాయనే విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మొదటి నుంచి గడిచిన 25 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ జెండా మోసుకుంటూ ఈ పార్టీ కోసం పనిచేసిన నేను 2019-24 మధ్యలో నియోజకవర్గంలో పార్టీ జెండాను మోసుకుంటూ ప్రతి గడపకు దొక్కి అన్ని కార్యక్రమాలు చేసిన నన్ను కనీసమైన ఒక్క మాటైనా చెప్పకుండా, కనీసము ఎవరైతే టికెట్లు ఆశిస్తున్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి కూడా ఒక సమన్వయం చేయలేని దుస్థితిలో ఈ పార్టీ ఈరోజు ఉండడం చాలా బాధాకరం. మరి ఈ పార్టీ తీసుకున్న అన్ని విధానాలు కూడా ఒకసారి పరిశీలిస్తే ఎక్కడ కూడా ప్రజలకు సేవ చేసే పార్టీగా ఇది కొనసాగే పరిస్థితులు కనపడడం లేదు. కేవలం ఒక ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఆర్టిఫిషియల్ హైప్ క్రియేట్ చేసి అధికారంలోకి వస్తాడము అని చెప్పి కొత్త వ్యక్తులను కవ్వింపు చర్యలకు పాల్గొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని టికెట్లు ఇవ్వడం చాలా దారుణం. చాలా సంఘటనలు ఉన్నాయి. ఎంపీ అభ్యర్థులుగా మనం చూస్తే మాగంటి శ్రీనివాసులు రెడ్డి కానీ, నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ, పెమ్మసాని చంద్రశేఖర్ అని ఒక ఆయన విదేశాల నుంచి ఇప్పటికిప్పుడు సూట్ కేసు తీసుకొని దిగితే గుంటూరు పార్లమెంట్ సీటు, నెల్లూరు పార్లమెంటు, ఒంగోలు పార్లమెంటు ఎక్కడ చూసినా కేవలం డబ్బులుండే వాళ్లకు ఈ పార్టీలో స్థానం ఉంది తప్పనిచ్చి డబ్బులు పార్టీకి పనిచేసే వాళ్లకు, క్రియాశీలంగా ఉండే కార్యకర్తలను గౌరవించే స్థితి ఈ పార్టీకి లేదని చెప్పి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాల్సిన అగత్యం ఈ రాయచోటి ప్రజలకు లేదు అని చెప్పి నేను భావిస్తున్నాను. మీరు నన్ను గమనించుంటారు. గడిచిన 25 సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిని, ఎక్కడ కూడా మచ్చ లేకుండా రాజకీయాలు చేసిన వ్యక్తిని పార్టీ ఈరోజు ఆదరించలేదంటే, కనీసం గౌరవించే స్థితిలో కూడా లేదంటే ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు ఏ పరిస్థితిలో ఈరోజు ఈ పార్టీ ఉంది అని చెప్పి. ఒక రాయచోట్లో 7-8 మందిని రెచ్చగొట్టి టికెట్లకు ప్రయత్నం చేయించినారు. ఇంతమందిని కూర్చోబెట్టి కనీసం మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా అందరినీ కూడా ఎవరిని లెక్క చేయకుండా ఏకపక్షంగా ఒక నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం. అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయాలని, భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీకి పని చేయాలని చెప్పి కూడా నిర్ణయించుకోవడం జరిగింది. రేపు ఉదయం 8 గంటలకు వినుకొండ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆయన పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది.